కడపలో ప్రభుత్వ అధికారి మీద దాడి జరిగితే ఎన్డీఏ కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ వెళ్ళారని అనుకుంటున్నారా, మానవత్వ కోణంలో వెళ్ళారని అనుకుంటున్నారా, లేకపోతే అక్కడ బీజేపీ పార్టీ నాయకులు లేరని ఈయన వెళ్ళారని అనుకుంటున్నారా? సార్, ఒకటి ఈరోజు దేశంలో ఎక్కడ చూసుకున్నా జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గుడ్ గవర్నెన్స్ అనేది వినపడాలి. ఎందుకంటే ప్రజల కోసం ప్రజల చేత పని చేసేది ఎవరు? ప్రభుత్వ అధికారులు ఎవరు? ప్రభుత్వంలో ఒక భాగస్వామ్యులు. ఖచ్చితంగా ప్రభుత్వం అధికారులకు కష్టం వస్తే రాజకీయ నాయకులుగా పక్కన పెడితే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఒక గవర్నెన్స్ కు సంబంధించిన ఒక డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్లారు. బీజేపీ నాయకులు లేరా అక్కడ? ఒకటి విషయం సార్, ప్రభుత్వానికి సంబంధించిన ఒక ప్రోటోకాల్ కు సంబంధించిన ఒక డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్లి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ని చూసి అక్కడ ఎంఆర్ఓ గారిపై దాడి జరిగింది. దాడిని ఆయన ఖండించడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టారు. నైతికంగా దానికి ఎవరైతే చేశారో వాళ్ళు భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలు చేయకుండా భయపడాలనే ఉద్దేశంతో అక్కడ హుటాహుటిన వాటి మీద లా అండ్ ఆర్డర్ సెటిరైట్ చేయడం జరిగింది. అక్కడ మనం చూస్తున్నాం సిఐ గారు, ఐ థింక్ కొండారెడ్డి గారు అనుకుంటా, ఆయన వెంటనే ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే స్పష్టంగా చెప్పారు, మీరు గత ప్రభుత్వం హయాంలో గూండాయిజం రౌడీజం చేసి ప్రజల్ని ప్రభుత్వ అధికారులను భయపడించారేమో, ఈ ప్రభుత్వంలో అవి నడవవు. సో అవసరమైతే నేను క్యాంప్ ఆఫీస్ కూడా కడపలో వేస్తాను, రాయలసీమ వేదికగా నేను ప్రజల కోసం పనిచేస్తాను అని చెప్పి స్పష్టంగా పేర్కొన్నారు. ఇందులో మీరు రాజకీయంగా చూడొద్దండి. ఎందుకంటే మీడియా వాళ్ళు ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ప్రభుత్వాలకు మీ మద్దతు చాలా అవసరం. ఈ రోజు ఫోర్త్ ఎస్టేట్ అనేది ఎందుకనేది మీడియా నాయకులకి అధిష్టానం నుంచి ఆర్డర్స్ వస్తే మాత్రమే రెస్పాండ్ అవుతారు. ఏ విషయంలో అయినా స్వంతంగా నిర్ణయాలు తీసుకునే దమ్ము ధైర్యం బీజేపీ నాయకులకి ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఎందుకు లేదు సార్? ఎందుకు లేదు? ఈ రోజు బండి సంజయ్ అన్న గారు ఉన్నారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు. కార్యకర్తకు కూడా ఎక్కడ కష్టం వచ్చినా కిషన్ రెడ్డి అన్న గారు కానీ డాక్టర్ లక్ష్మణ్ గారు కావచ్చు, అదే విధంగా ఇప్పుడు బండి సంజయ్ అన్న గారు వెళ్ళట్లేదా? అదే విధంగా ఏపీలో పురంధేశ్వరి గారు కావచ్చు, సోమవీరాజు గారు కావచ్చు, అదే విధంగా ప్రతి ఒక్కరండి. ఒకటి నాయకులు ప్రజల నుంచి పుట్టుకొని సార్, పీపుల్స్ లీడర్ వాళ్ళే ఈ రోజు ప్రజల్లో నుంచి పుట్టే నాయకుల కోసం, ప్రజలు కార్యకర్తల కోసం ఎవరైనా చేస్తారు. దానికి మీరు ఎందుకు నెగిటివ్ గా ఆపాదిస్తున్నారు? అంటే మీ నాయకులు రెస్పాండ్ కారుతున్నారు ఎందుకు సార్? ఈ రోజు మేము రెస్పాండ్ అవ్వబట్టే ఈ రోజు మాకు టోటల్ గా కాంగ్రెస్ కి వచ్చిన సీట్లు ఎన్ని? 99. భారతీయ జనతా పార్టీకి వచ్చిన సీట్లు ఎన్ని? దాదాపు 240+ సీట్స్ ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ఎన్ని వచ్చినాయి సార్? ఒకటి, మేము ఒకప్పుడు 2 సీట్లతో మొదలు పెట్టామండి. ఈ రోజు మేము 400 స్థాయి వరకు రీచ్ అవుదామని వెళ్ళాము. ఖచ్చితంగా ఈ రోజు మేము సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాము. మా నినాదం ఒకటి, మేము చెప్పాం కదా నినాదాలు, గుడ్ గవర్నెన్స్, లాంగ్ డిస్టెన్స్ పాటించాలి.